హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో లాస్ట్ పాఠ్యాంశమైన 18వ పాఠ్యాంశం భారతదేశంలోని జాతులు, తెగలు, మతాలు, భాషా సమూహాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశం నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి 1 లేదా 2 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 1 భారతదేశంలో వలసలు. నివాసంలో వచ్చే శాశ్వత మార్పులను ఏమని పిలుస్తారు? వలస. ప్రపంచంలో జరుగుతున్న అంతర్జాతీయ వలసలలో మొదటి 2 స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి? 1 నైజీరియా 51 లక్షలు, 2 ఇండియా 48 లక్షలు. భారతదేశంలో అంతర్రాష్ట్ర వలసలు మరియు అంతర్రాష్ట్ర జిల్లాల వలసలు ఎక్కువగా ఉన్నాయని ఏ నివేదిక తెలిపింది? NSSO నివేదిక. దేశంలో అత్యధికంగా వలసదారులను ఆకర్షిస్తున్న ప్రాంతాలు వరుసగా ఏవి? ఢిల్లీ మొదటి స్థానంలోను, మహారాష్ట్ర, గోవా, తమిళనాడు. దేశంలో అత్యధికంగా వలసపోతున్న రాష్ట్ర ప్రజలు ఏ రాష్ట్రం నుంచి ఎక్కువగా ఉన్నారు? ఉత్తరప్రదేశ్, 2వ స్థానంలో బీహార్, 3వ స్థానంలో జార్ఖండ్. ఒక దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య జరిగే వలసలను ఏమని పిలుస్తారు? అంతర్గత వలసలు. ఇవి 85% ఉంటాయి. ఇతర దేశాల నుండి మన దేశంలోకి వచ్చే వలసలు ఏ విధంగా పిలుస్తారు? ఇమిగ్రేషన్. దేశం నుండి విద్యా ఉపాధి అవసరాల కొరకు ఇతర దేశాలకు జరిగే వలసలను ఏమంటారు? ఇమిగ్రేషన్. భారతదేశం జాతుల సమూహం గురించి తెలుసుకుందాం. ప్రపంచ మానవ జనాభాను శారీరక లక్షణాలను ఆధారంగా చేసుకొని ఏ శాస్త్రవేత్త 6 జాతులుగా విభజించడం జరిగింది? బిఎస్ గుహ అనే సోషియాలజిస్ట్. 1 నిగ్రిటోలు, 2 పోస్ట్రో ఆస్ట్రలాయిడ్, 3 మధ్యధర జాతి, 4 మంగోలాయిడ్స్, 5 నార్దిక్స్, 6 బ్రాంకీసెఫల్స్. ఈ 6 జాతులు కలవు. దేశంలోకి మొదటిసారిగా వలస వచ్చిన జాతి ఏది? నిగ్రిటోలు. వీరికి ఎగ్జాంపుల్గా ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లోని జార్వాస్, శాంతినాలిస్, ఓంజెస్ తెగలను మరియు కేరళలోని పులియన్స్, కందాస్ తెగలలో వీరు ఎక్కువగా కనిపిస్తారు. మధ్య భారతదేశంలో ఉన్న కొండలు, దట్టమైన అరణ్యాలలో నివసిస్తున్న గిరిజన తెగలలో ఏ జాతి లక్షణాలు కనిపిస్తాయి? ప్రోటో ఆస్ట్రలాయిడ్ లక్షణాలు కనిపిస్తాయి. వీరికి ఎగ్జాంపుల్గా గోండులు, ముండాలు, బిల్లులు, హో, ఓరాన్స్, సంతాల్, చెంచులు, కురుంబాలను చెప్పుకోవచ్చు. దక్షిణ భారత రాష్ట్రాల్లో నివసించే ప్రజలను ఏ విధంగా పిలుస్తారు? మెడిటేరియన్స్. వీరికి మరొక పేరు ద్రావిడియన్స్ అని కూడా పిలుస్తారు. ఎవరిని సింధు నాగరికత ప్రజల సంతతికి చెందినవారు అని పేర్కొంటారు? మెడిటేరియన్స్. పశ్చిమ హిమాలయాల ప్రాంతాల్లో నివసిస్తున్న జాతి ఏది? మంగోలాయిడ్స్. ఎగ్జాంపుల్గా వీరికి ఉత్తరాఖండ్, లడఖ్, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో ఈ జాతి తెగవారు ఉంటారు. వాయవ్య భారతదేశము మరియు గుజరాత్లో ఏ జాతికి చెందిన వారు నివసిస్తుంటారు? బ్రాంకీసెఫాలస్. భారతదేశంలోకి చివరిసారిగా వలస వచ్చిన జాతి ఏది? నార్దిక్ జాతి. నార్దిక్ జాతి వారిని ఏ విధంగా పిలుస్తారు? ఆర్యన్లు. ఎగ్జాంపుల్గా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మరో ఉత్తరప్రదేశ్లోని రాజ్పుత్ మరియు జాట్ తెగలలో వీరు ఎక్కువగా కనిపిస్తారు. భారతదేశం షెడ్యూల్డ్ తెగల జనాభా గురించి తెలుసుకున్నాం. సజాతీయమైన స్వయం సిద్ధ జీవనాన్ని కలిగి ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో నివసించే మానవ సమూహాన్ని ఏమంటారు? షెడ్యూల్ తెగ. భూమి యొక్క మొదటి భూమి పుత్రులుగా పేర్కొనబడే మానవ సమూహం ఏది? షెడ్యూల్ తెగ. షెడ్యూల్ తెగలు అనే పదాన్ని భారత ప్రభుత్వం ఏ చట్టంలో ప్రవేశపెట్టడం జరిగింది? భారత ప్రభుత్వ చట్టం 1935. ఆంథ్రోపాలజికల్ సర్వే సంస్థ నిర్వహించిన పీపుల్స్ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు సర్వే ఆధారంగా దేశంలో ఎన్ని గిరిజన వర్గాలు గుర్తించబడ్డాయి? 730 గిరిజన వర్గాలు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో షెడ్యూల్ తెగలు ఎంత శాతం ఉన్నారు? 10.34 కోట్ల మంది. శాతపరంగా 8.6% మంది ఉన్నారు. PVTGS దుర్బల స్థితిలో ఉన్న ఆదిమ గిరిజన సమూహాలు. 1975లో ఏ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఆదిమ గిరిజన సమూహాలను ప్రత్యేక వర్గంగా రూపొందించారు? దేబార్ కమిషన్. 52 షెడ్యూల్ తెగల సమూహాలను గుర్తించింది.
1993లో మరో 23 గ్రూపులను చేర్చడం జరిగింది. ప్రస్తుతం పీవీటీజీ సమూహాలు ఎన్ని ఉన్నాయి? 75 పీవీజీటీ సమూహాలు ఉన్నాయి. 2006లో భారత ప్రభుత్వం పీవీటీఎస్లను ఏ విధంగా పేరు మార్చడం జరిగింది? పీవీటీజీఎస్ పర్టిక్యులర్ వర్నబుల్ ట్రైబల్ గ్రూప్స్గా మార్చడం జరిగింది. దేశంలో పీవీటీజీఎస్ అత్యధిక సంఖ్యలో ఏ రాష్ట్రంలో ఉన్నాయి? 1 ఒడిస్సా, 2 ఆంధ్రప్రదేశ్, 3 బీహార్ మరియు జార్ఖండ్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం షెడ్యూల్ తెగల గురించి తెలియజేస్తుంది? 342 అధికరణం. దేశంలో షెడ్యూల్ తెగలు అధికంగా ఉన్న రాష్ట్రాలు ఏవి? 1 మధ్యప్రదేశ్ 1.53 కోట్లు, 2 మహారాష్ట్ర 1.05 కోట్లు. దేశంలో షెడ్యూల్ తెగలు తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏవి? 1వ స్థానంలో గోవా 1.49 లక్షలు, 2వ స్థానంలో సిక్కిం 2.06 లక్షలు. భారతదేశంలో షెడ్యూల్ తెగల జనాభా అధికంగా గల కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి? దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీపులు. భారతదేశంలో షెడ్యూల్ తెగల జనాభా తక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతం ఏది? డామన్ డయ్యు. భారతదేశంలో షెడ్యూల్ తెగల జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? 1 మిజోరం 94.4%, 2 నాగాలాండ్ 86.5%. భారతదేశంలో షెడ్యూల్ తెగల జనాభా శాతం తక్కువగా గల రాష్ట్రం ఏది? 1 ఉత్తరప్రదేశ్ 0.6%, 2వ స్థానంలో తమిళనాడు 1.1%. భారతదేశంలో షెడ్యూల్ తెగల జనాభా శాతం అధికంగా గల కేంద్రపాలిత ప్రాంతం ఏది? లక్షద్వీపులు 94.8%. భారతదేశంలో షెడ్యూల్ తెగల జనాభా శాతం తక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతం ఏది? అండమాన్ నికోబార్ దీవులు. భారతదేశంలో షెడ్యూల్ తెగల లేని రాష్ట్రాలు ఏవి? పంజాబ్, హర్యానా. భారతదేశంలో షెడ్యూల్ తెగల లేని కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి? పాండిచ్చేరి, చండీగఢ్, ఢిల్లీ. దేశంలో షెడ్యూల్ తెగల వైవిధ్యత ఎక్కువగా గల రాష్ట్రం ఏది? ఒరిస్సా 62 జాతులు. దేశంలో అతిపెద్ద షెడ్యూల్ తెగల జిల్లా ఏది? ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా. దేశంలోని మేనాలు ఎక్కువ గల రాష్ట్రం ఏది? రాజస్థాన్. దేశంలోని బిల్లులు ఎక్కువగా గల రాష్ట్రం ఏది? గుజరాత్. దేశంలోని గోండులు ఎక్కువగా గల రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. దేశంలో గుర్జార్స్ ఎక్కువగా గల రాష్ట్రం ఏది? రాజస్థాన్. భారతదేశ మతాల వారి జనాభా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ జనాభా అధికంగా గల రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. హిందువులు శాతపరంగా ఎక్కువగా గల రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్ 95.1%. హిందూ జనాభా తక్కువ గల రాష్ట్రం ఏది? మిజోరం. హిందువుల శాతపరంగా చివరి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? మిజోరం 2.75%. ముస్లిం జనాభా అధికంగా గల రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. ముస్లింలు శాతపరంగా మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? జమ్మూ కాశ్మీర్ 68%. ముస్లిం జనాభా తక్కువగా గల రాష్ట్రం ఏది? సిక్కిం. ముస్లింల జనాభా శాతపరంగా ఎక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతం ఏది? లక్షద్వీపులు 95%. క్రైస్తవ జనాభా అధికంగా గల రాష్ట్రం ఏది? కేరళ. క్రైస్తవ జనాభా తక్కువ గల రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. క్రైస్తవ జనాభా శాతపరంగా మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? నాగాలాండ్ 87.9%. క్రైస్తవులు శాతపరంగా చివరి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? 0.1. సిక్కు జనాభా శాతపరంగా అధికంగా గల రాష్ట్రం ఏది? పంజాబ్. బౌద్ధుల జనాభా అధికంగా గల రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. బౌద్ధుల శాతపరంగా ఎక్కువగా గల రాష్ట్రం ఏది? సిక్కిం 28%. బౌద్ధుల జనాభా తక్కువగా గల రాష్ట్రం ఏది? గోవా. జైనుల జనాభా మరియు శాతపరంగా అధికంగా గల రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. అక్షరాస్యత పరంగా మొదటి స్థానంలో ఉన్న మతం ఏది? జైనులు 86.7%. అక్షరాస్యత పరంగా చివరి స్థానంలో ఉన్న మతం ఏది? ముస్లిం 58%. లింగ నిష్పత్తి పరంగా మొదటి స్థానంలో ఉన్న మతం ఏది? క్రైస్తవులు 9/1000. లింగ నిష్పత్తి పరంగా చివరి స్థానంలో ఉన్న మతం ఏది? సిక్కులు 893/1000.
వృద్ధి రేటు పరంగా మొదటి స్థానంలో ఉన్న మతం ఏది? ముస్లిం 24.6%. వృద్ధి రేటు పరంగా చివరి స్థానంలో ఉన్న మతం ఏది? జైనులు 5.4%. భారత్లో మొదటిసారిగా కులాల వారి విభజన వివరాలు సేకరించిన సెన్సెక్స్ ఏది? 1931 సెన్సెక్స్. భారతదేశంలో మతాల వారి జనాభా శాతం గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. హిందువులు 79.8%, 2 ముస్లింలు 14.2%, 3వ స్థానంలో క్రైస్తవులు 2.3%, 4వ స్థానంలో సిక్కులు 1.7%, 5వ స్థానంలో బౌద్ధులు 0.7%, 6వ స్థానంలో జైనులు 0.4%. మతాల వారీగా వివిధ దేశాల్లో జనాభా: 1 క్రైస్తవులు అమెరికా, బ్రెజిల్లో ఎక్కువగా ఉంటారు. 2 ముస్లింలు ఇండోనేషియా, పాకిస్తాన్లో ఎక్కువగా ఉంటారు. 3 హిందువులు భారతదేశం, నేపాల్లో ఎక్కువగా ఉంటారు. 4 బౌద్ధులు చైనా, జపాన్లో ఎక్కువగా ఉంటారు. జాగ్రఫీకి సంబంధించిన వరల్డ్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన మొత్తం పాఠ్యాంశాలని బిట్స్ రూపంలో మీకు అందించడం జరిగింది. ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ గురించి ముందు వీడియోల్లో మీకు ప్రజెంటేషన్ చేస్తానని కోరుకుంటున్నాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం.